ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 1వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకునుడి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ప్రియులారా, మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే, మరి యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మరి నూతన సంవత్సరంలో మరి పాతవన్నీ కూడా, లేకపోతే జరిగిస్తున్నటువంటి అక్రమ క్రియలన్నింటిని కూడా విడిచిపెట్టి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఎంతగానో ఆస్వాదిస్తాడు. ఎందుకంటే నూతన ఆశీర్వాదాలు మనకు కావాలి, నూతన ప్రయాణం మనకు కావాలి, నూతన గురి మనకు కావాలి. కాబట్టి మనం పాతయన్ని కూడా మనసులో పెట్టుకోకున్నట్లు మనకున్నటువంటి ఆ స్వభావం, భావం అని పాతవన్నీ కూడా కొట్టివేసి నూతన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందిగేటట్లుగా మన హృదయాన్ని నూతన పరుచుకుని మరి నూతనమైనటువంటి బుద్ధి తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకే స్తోత్రాలయ, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవ సంతోషం కలిగి కుటుంబాలుగా ఉంచమని ప్రార్థించడానికి స్తోత్రాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా చక్కటి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రతి యవనస్తుని బట్టి నీ సొంత ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా రంగాల్లో బిడ్డలు చెడిపోతున్నారు. దేవతండ్రి నాయన, చెడిపోతున్న బిడ్డలను ప్రభా తండ్రి నాయన, ఈగోతని మీరు ఆకర్షించుకోండి ప్రభా. నీ తట్టు తిరిగేటట్లుగా కృపదయ చేయండి. నీ బలమైన రెక్కల చోట్ల ఉంచడానికి కృపదయ చేయండి. ఆయా నీతి సమాధానం కలిగి జీవించే కృపదయ చేయండి. దేవాదిగో తండ్రి ఎస్సనికే వందనాలు. చీకటి బ్రతుకులోంచి వాళ్ళని వెలుగులోకి నడిపించి దేవతండ్రి నీ కాడి వారి మీద పెట్టి దేవా యవన కాలంలో నీ పరిచయలు మంది కొనసాగించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవతండ్రి వారికి మంచి వంతు నింపండి. తగిన జ్ఞానము, ఆలోచన వారికి ఇవ్వండి. రాకపోకలు మీకు తోడు సహాయం చేయండి. ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. దేవా పనికెళ్ళే బిడ్డలకు కూడా బలము, శక్తిని దయచేయండి. ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. దేవతండ్రి నాయన, మా దేశ పాడి పట్టణంతా మీరు ఆశ్రయించండి. ప్రవాది హాస్పిటల్లో రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కొట్టివేయండి. దేవతండ్రి నాయన, మరి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు, సేవకురాలు వారి కుటుంబాన్ని దీవించండి, పరిచయం దీవించండి, బిడ్డలను దీవించండి ప్రభా. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.